హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం. చాలామంది క్రిస్ జాన్సన్ గారికి అక్టోబర్ ఫస్ట్ వీక్ టైంలో చాలామంది మెసేజెస్ పెట్టి, ఏమండి మీరు ఇంకా మీరు victoryWithAsh.com వెబ్సైట్ కూడా కమింగ్ సూన్ అని పెట్టారు, అది ఎప్పుడు వస్తుంది, 90 days ఎప్పుడు అవుతుంది, మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మా జీవితాలు ఎప్పుడు మారుతాయి అని చెప్పేసి, వ్యాపారం ఎప్పుడు నడుస్తుంది, మేము ప్రోడక్ట్ ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు వాడుకుంటామని చాలా రకాల మెసేజ్లు పెట్టి ఆయన గగ్గోలు పెట్టారు. అది తట్టుకోలేని క్రిస్ జాన్సన్ గారు యాష్ గారితో డిస్కస్ చేసి ఒక మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చారు. 90 days తర్వాత కాదు మన జీవితాలు మారడం, 90 days లోపే మన జీవితాలు మారే అవకాశం ఉంది. వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ లైఫ్స్ బిఫోర్ 90 days. ఓకే, కాబట్టి అక్టోబర్ 25th నుంచి జనవరి 25th దాకా ఎగ్జాక్ట్ 90 days అవుతుంది. ఈ 90 days లోపే మన ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియ మొదలవ్వాలి అంటే 25th లోపే మనం కొద్దిగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి అంటే, లర్నింగ్ కోర్సు స్టార్ట్ అయినప్పుడు కూడా మనం ఉత్సాహంగా ఆనందంగా పాల్గొనాలి అంటే, మనలో మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతం జరిగి తీరాలి. కాబట్టి ఈరోజు ఆల్రెడీ జనవరి 8th, ఇంకొక కేవలం మనకు ఒక 2 రోజులు జనవరి 9, జనవరి 10th ఉంది. కాబట్టి ఈ 9th, 10th లోపు యాష్ ముఫారా గారు మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన రావడానికి ముందు మనకు ఖచ్చితంగా ONews 20లో Part 2 పాపప్ అయితే రావాలి, ఖచ్చితంగా రావాలి, వస్తుంది కూడా. అది ఈ రోజే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత యాష్ ముఫారా గారు వచ్చి మనందరికీ కూడా అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తారు, క్లారిటీగా చెప్పగలుగుతారు. ఆనందాన్ని మనకి పంచుకోవడం కోసం ఆయన మన ముందుకు రాబోతున్నారు. ఇన్నాళ్లు జరిగిన విషయాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు వేరు. కాబట్టి తెర తీయడానికి సమయం అయితే ఆసన్నమైంది. మనందరం కూడా ఎదురు చూస్తాం. victoryWithAsh.com నుంచి ఓన్లీ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే యాష్ ముఫారా గారిని నమ్ముకున్నారో, యాష్ ముఫారా గారి వ్యవస్థల్ని నమ్ముకున్నారో, అటువంటి వ్యక్తులకి భవిష్యత్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ యొక్క విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన వ్యవస్థను నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ఎస్ మేము మీ వెంటే ఉంటాం, మీ దారిలో మేము నడుస్తామని చెప్పేసి ఎవరైతే సంకల్పించుకున్నారో అటువంటి వ్యక్తుల కోసం ఈ యొక్క ప్లాట్ఫామ్ ని తయారు చేసి మనలందరినీ కూడా లోపల తీసుకోవడానికి ఒక డిఫరెంట్ సాఫ్ట్వేర్ ని క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ని మనకు అందించారు. అందుకోసమే ఆ వెబ్సైట్ లో ఉన్నవేవి కూడా కాపీ పేస్ట్ పని చేయవండి. కాబట్టి ఆ లింక్ కూడా మనం ఎవరికైనా ఇచ్చినట్టయితే ఒక్కసారి క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే అదే లింక్ ని ఇంకెవరికైనా ఇస్తే తర్వాత టైం రీచ్ అని వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి అది తీసుకోదు, అంత గొప్ప సాఫ్ట్వేర్ మంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయండి. మన వెబ్సైట్ ఘనత ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, రైట్? ఇటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వెబ్సైట్ ఒక కెపాసిటీ. కాబట్టి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి victoryWithAsh.com వెబ్సైట్ ని దాని గురించి తెలుసుకోవడం కోసం ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. యాక్చువల్లీ మనకి లింక్ ఇచ్చిన వాళ్ళు కానీ, తర్వాత మనకి గైడ్ చేసే వాళ్ళు కానీ ఆ యొక్క వెబ్సైట్ గురించి మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి మాట్లాడితే నెలల తడబడి మాట్లాడొచ్చు. అలా ఉంది వెబ్సైట్. మన కేవైసీ కూడా, కేవైసీ చాలా స్మూత్ గా రన్ అవుతుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. బట్ చేసుకోవడంలో ఏదో లోపం ఉంది మనలో. ఓకే, నో ఇష్యూ. అది 3, 2, 1 అని డిక్లైన్డ్ అయిన తర్వాత, సెల్ఫీ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత బాధపడే అవసరం లేదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ క్లిక్ చేసిన స్టార్ట్ వెరిఫికేషన్ లింక్ ని మళ్ళీ క్లిక్ చేస్తే మీరు బ్యాక్ వస్తారు. స్టార్ట్ వెరిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ప్రయోజనం లేదు. పూర్తిగా బ్యాక్ వచ్చేసేయాలి. పూర్తిగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఫ్రెష్ గా లాగిన్ అయ్యి మళ్ళీ అగైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ క్రెడెన్షియల్స్, మీ ఏదైతే gmail.com మీది ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఉందో, మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్ మెన్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ లాగిన్ అయ్యేటప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ అడుగుతుంది. అలా అడిగినప్పుడే మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అటువంటి కేవైసీనే తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేశారో అన్నిసార్లు అన్ని పేజీలు ఉంటాయి.
మీరు బ్యాక్ రాకుండా వెనక్కి రాకుండా మీరు అలాగే డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్తుంటే ఎప్పటికీ కేవైసీ అవ్వదు. మీ ఈమెయిల్ అడ్రస్కి రికవరీ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఎవరి ఈమెయిల్ అడ్రస్కి అయితే రికవరీ ఈమెయిల్ అడ్రస్ లేదో డిసెంబర్ 18 తర్వాత రికవరీ ఈమెయిల్ అడ్రస్ లేనటువంటి మెయిల్ అడ్రస్లు ఏంటికి కూడా తీసుకోవట్లేదు, గమనించాలి. డిసెంబర్ 18వ తేదీ తర్వాత ఎవరైతే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్లకు రికవరీ ఈమెయిల్ అడ్రస్లు యాడ్ చేయలేదో అటువంటి అకౌంట్లను కేవైసీలు తీసుకోవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు రికవరీ ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేసి సెల్ఫీని కేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొంచెం ఆరోగ్యం కుదుటపడ్డాక నేను తప్పకుండా మీ యొక్క సర్వీస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఇవ్వకపోయినా మీ అందరికీ జరుగుతుంది. మీ అందరికీ విషయాలన్నీ కూడా ఎన్నో గ్రూపుల్లో అందరూ ఉన్నారు. మీకు అద్భుతంగా మీకు ఎన్నో విషయాలు ఎన్నో సమాచారాలు చేరువేసేకి ఎంతోమంది లీడర్లు వాళ్ళ యొక్క అడ్మిన్లుగా ఉండి ఎంతో కష్టపడి మీకు చేరుస్తున్నారు. స్టాండర్డైజేషన్ ఉండాలి, అన్నీ కూడా అద్భుతంగా ఉండాలి. కాబట్టి మన యాష్ గారు ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇక్కడ మెంబర్షిప్ అనేది అన్లిమిటెడ్, ఇక్కడ ఇన్కమ్ అనేది కూడా అన్లిమిటెడ్. మనకి మైకెలిస్ గారు కూడా ఎన్నో రకాల ఆడియోలు చేశారు, ఎన్నో రకాల వీడియోస్ పాపం ఆయన కంటెంట్స్ పెడుతూనే ఉన్నారు. గత 2-3 వీక్స్ నుంచి వస్తూనే ఉన్నాయి. వాటిలో మనకు చెప్తున్న విషయం ఏంటి, ఇది అన్లిమిటెడ్, మీకు ఇచ్చిన ఈ అవకాశము అన్లిమిటెడ్. బట్ ఇక్కడ మనకి చిన్న పని పెడతారా, పని మనం చేసుకోగలిగినట్టయితే సక్సెస్ అవుతామని చెప్పారు. కాబట్టి అట్లాంటప్పుడు అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నటువంటి వెబ్సైట్ మనకు లింకులు ఎక్కువగా రావడంతో అది హ్యాంగ్ అయిపోతుంది, తట్టుకోలేకపోదు. ఇవన్నీ కూడా అసలు వినడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. మీరు ఏమన్నా అనుకోండి, ఎందుకంటే మంది ప్రపంచంలో అందరికంటే మనం స్పెషల్. కాబట్టి యాష్ గారు ఏమన్నారు, వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని చెప్పారు. అంటే ఇంటర్నెట్ని మనం షేక్ చేసేట్లాంటి వాళ్ళు మన వెబ్సైట్ షేక్ అయిపోతుందా? ఒకసారి ఆలోచించేయండి. మనం ఎంతమంది ఉన్నాం? 6 లక్షల మందే. 60 లక్షలు కాదు, 6 కోట్లు కాదు, 60 కోట్లు కాదు, 600 కోట్లు కాదు, కేవలం 6 లక్షల మంది ఉన్నాం. ఈ 6 lakhs మెంబర్స్కి వచ్చినటువంటి రెఫరల్ లింక్స్ని మనం క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వెబ్సైటు షేక్ అవుతుందా? వెబ్సైటు హ్యాంగ్ అవుతుందా? వెబ్సైట్ తట్టుకోలేపదా? మీరు నమ్ముతారా? లేదండి. అది కొన్ని విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే టైం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. దయచేసి మీరు చాలా ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క ఆడియోని, ప్రతి ఒక్క మెసేజ్ని, ప్రతి ఒక్క టెక్స్ట్ని, ప్రతి ఒక్క పిక్చర్ని కూడా మీరు చూసి గమనించాలి, ఆలోచించాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. లేకపోతే చాలా దెబ్బతింటాం. మేము ఇక్కడ ఈ రోజు వరకు మనం ఈ ప్రయాణంలో ఆన్ ప్యాసివ్ అనే ఆపర్చునిటీ ప్రయాణంలోకి మనం అడుగుపెట్టినా కూడా విక్టరీ విత్ యాష్లో కూడా మనం జూన్ నుంచి మనం పూర్తి స్థాయిలో వచ్చేసాం. ఇప్పుడు దాకా దాదాపుగా 6 నెలలు నడుస్తుంది. ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్లోకి అడుగుపెట్టి 6 నెలలు అవుతుంది. ఈ 6 monthsలో కూడా మనం పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అలర్ట్గా ఉండాలని, భద్రతగా ఉండాలని, జాగృతంగా ఉండాలని చెప్పేసి, సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనం ఎన్నో రకాలుగా మీకు సర్వీస్ ఇస్తున్నాం యాజ్ ఎ వాలంటీర్స్గా. నాతో పాటు నేను ఒకడని కాదు, ఎంతోమంది లీడర్లు ఎన్నో గ్రూపులు తయారు చేసుకొని ఎంతోమంది అడ్మిన్ రూపంలో ఎన్నో సర్వీసులు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనందరి కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆడియోలు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, అన్నీ కూడా పెడుతున్నారండి. వాటన్నిటి కూడా మనం అంగీకరించాలి. కానీ ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అనేది కేవలం మీరు మాత్రమే గ్రహించాలి. కాబట్టి ఫస్ట్ లింక్ వచ్చిన వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నా, చివరిగా వచ్చినటువంటి 6 లక్ష సంబంధించినటువంటి మనిషి వచ్చినా కూడా ఆ వ్యక్తి చేసుకున్న లింక్ కూడా అంతా కూడా ఒకటే ఉంటుంది. నేను మొట్టమొదటి రోజే చేసేసుకున్నాను, నేను ఫస్ట్ 1 hourలో చేసుకున్నాను, నేను ఫస్ట్ 1 secondలో చేసుకునేసినాను, అవన్నీ వేస్ట్, ఇక్కడ అవన్నీ పనికిరావని చెప్పారు యాష్ గారు. ఎవరు ఎప్పుడు చేసుకున్నా ఇక్కడ ముందు వెనక అనేది ఏమీ లేదు. అందరూ కూడా సమానులే, అందరికీ సమానత్వమే. ప్రతి ఒక్క లింక్ కూడా ఒకే ఫోర్స్, ఒకే పవర్ ఉంటుంది.